హాయ్ అండి, నేను మీ ఇండియన్ నాగరాజు. నేను ఈరోజు ముఖ్యంగా అందరికీ అర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను. ఆ వ్యక్తి ఎవరో మీరే చూడండి. చెప్పాను కదండి, నేను కలవడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇదో మీరే చూడండి. వీడే. హాయ్, ఎవరు యూ? వీడేనండి నా చెడ్డీ దోస్తు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉంటున్నాము. ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడంటే ఇక్కడ సప్పు కోయడానికి వచ్చాడని చూడండి. ఆవులకే ఏందానికి రా మనుషులకే కరెక్ట్గా చెప్పు. ఆవులకే ఆవులకి చూడండి. ఇప్పుడు వీడు మేత తీసుకోపోయి ఆవులకి వేస్తేనే పాలు పిండేది, పాలు వచ్చేది, లేకుంటే రావు. లేకపోతే నీళ్ళు వస్తాయి. చూడండి, రైతు అంటే మామూలుగా విషయం కాదండి. ఆవులు సాకడం అన్నా కూడా మామూలు విషయం కాదు. వీడు అర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినావురా? 4 గంటలకే 4 o'clock వచ్చాడండి. 4 o'clock వచ్చి ఇదంతా కట్ చేసుకొని తీసుకుపోయి మళ్ళీ ఆవులకి వేసి మళ్ళీ ఆఫ్టర్కి వాటర్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ పాలు తీస్తే అప్పుడు మనము పాల ప్యాకెట్ల ద్వారా తీసుకొని టీ చేసుకొని తాగుతామండి. అలాంటి కష్టానికి మనము ప్రతిఫలం ఇవ్వాలండి. కానీ ఏం చేస్తామండి, మా వాడు చాలా క్రిటికల్గా ఉన్నాడండి. చాలా కష్టపడతాడు. ఇంతకుముందు వీడు ఒక జాబ్ చేసేవాడండి, కానీ జాబ్ వదిలేసి ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎంచుకున్నాడు. చాలా కష్టపడుతున్నాడండి. కానీ మా వాడిని మాత్రము ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కానీ రైతు సోదరులందరికీ నేను తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా మన ఫార్మింగ్ అనేది ఇంకా పెంచాలండి. రాను రాను తగ్గిపోతున్నది. చాలా చోట్ల చూస్తున్నాను నేను. చాలా వరకు నష్టాల్లో ఉన్నారు రైతులు. కానీ రైతులకి ఎంకరేజ్ చేయమని నేను చాలామంది మన దేశ ప్రజలను కోరుతున్నాను. అందుకోసం ఈ వీడియో చేయడం జరిగినదండి. చూడండి వాడు ఎలాగ వస్తున్నాడు. సార్ పోయి పోదుమో ఇంటికి. ఓకేనండి, బాయ్ అండి. బాయ్.